టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రికి ఆలయ వర్గాలు ఎల్లమ్మ తల్లి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, జూపల్లి, దామోదర రాజనరసింహ తదితరులు కూడా పాల్గొన్నారు. నీటి విషయంలో రాష్ట్ర మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై మాట్లాడడం మానేసి కేంద్రాన్ని, చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహబూబ్ నగర్ కు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చాయన్నారు. తెలంగాణకు హక్కుగా ఉన్న 123 టీఎంసీలపై సమర్థవంతంగా పోరాడాలన్నారు. 9 ఏళ్లు మేము చంద్రబాబును అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఒక్కసారి వస్తే తన్ని పంపించేస్తాము. నాగార్జున సాగర్ మా చేతిలో ఉన్నంతకాలం మా ఇష్టానుసారంగా నీళ్లు వదిలాం. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మోడీకి, చంద్రబాబుకు తల వంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేందనే కాంగ్రెస్ మనొక వైపు అన్యాయాన్ని కొనసాగిస్తుంది, బీజేపీ అదొక వైపు మాట్లాడదాం. కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి, 300 తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో 299 300 అంటే దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం. ఇవాళ ఈ సంవత్సరం అక్కడ 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 650 పైగా టీఎంసీలు వాడింది, 660 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇప్పటికీ 200 టీఎంసీలే వాడుకుంది. ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా 140 టీఎంసీలు. అవి మనం కావాలనే పెట్టుకుంటాం. ఆ నీళ్ళని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్కు కూడా మనుషులు ఇక్కడి నుంచే ఇవ్వాలి. కాబట్టి
మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు. కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది 9 టీఎంసీల నీళ్ళు మాత్రమే. అది కూడా వచ్చే ఎండాకాలంకి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచినీళ్ళ అవసరాలు ఉన్నాయి. మంచినీళ్ళ అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవాళ ఆంధ్రప్రదేశ్. కానీ దుర్మార్గంగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోతున్నారు. ముచ్చుమర్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది. దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు. దీనిపైన మీరు స్పందించండి అని చెప్పాను. ప్రత్యేకించి ఈ 5 జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం మొత్తం కూడా, ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలు, ఇది మనకు వచ్చే ప్రమాదం ముందే జాగ్రత్తగా చెప్పినారు నిన్న. ఈ ప్రమాదం ఉంది, వెంటనే మీరు చూసుకోండి అని చెప్పి. కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా, ఒక బాధ్యత లేకుండా, సోయి లేకుండా, ఒక చెత్త మాటలు, ఉత్తర కుమార మాటలు, చెత్త. దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో 2వ విడత దళిత బంధు అందని బాధితులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. నల్గొండ మాజీ కంచెల భూపాల్ రెడ్డితో కలిసి హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకు తీవ్ర దోహం చేస్తోందన్నారు. ఎన్నికల ముందు కోడ్తో ఆగిపోయిన దళిత బంధు లబ్ధిదారులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొసీడింగులు ఇచ్చిందని, లబ్ధిదారులందరూ బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్ చేశారని, ఇందుకు సంబంధించి నిధులు కూడా కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులపై కక్ష కట్టి నిధుల విడుదలకు ఆటంకం కల్పించడం అన్యాయమన్నారు. అంటే అందరం బాగుండాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం బాగుంటేనే అందరం బాగుంటామని అనుకుంటాం. చాలా ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఆ ఆశయాలను, ఆకాంక్షలను గుర్తించి దళితులకు ఈ దేశంలో ఖచ్చితంగా 15% రిజర్వేషన్ ఉంటేనే నా అన్నదమ్ములకు సమాజంలో గౌరవం ఉంటుందని మన అందరినీ కూడా మన తలరాతలను మార్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి దయతోని ఇవాళ భారతదేశంలో సమాజంలో కలిసి మొత్తం దళితులంతా కూడా నడవగలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అంబేద్కరే లేకుంటే మన పరిస్థితి ఎట్లున్నాయని ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుంది. కేవలం దళితులకే కాదు, ఆయన అందరికీ ఆత్మబంధువే. మా ఆడబిడ్డలకు, బహుజనులకు, బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మబంధువే అంబేద్కర్. అందుకే ఆయన అంటే మనందరికి అంత ప్రేమ. ఇన్ని ఏండ్లైనా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత ప్రేమ గురిపిస్తూ ఉంటాం. మరి కేసీఆర్ గారు అటువంటి మహనీయులందరినీ కూడా చూసి మానవత్వాన్ని ఎట్లా ప్రదర్శించాలి, ఒకవేళ మనం ఏలుబడి చేసేటటువంటి రోజు వస్తే ఆలోచన పెద్దగా ఉండాలి కానీ చూపు చిన్నవాడి వైపు ఉండాలి అని చెప్పి ఆచరించి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆలోచన గొప్పగా ఉండాలి, పెద్ద పనులు చేయాలన్న ఆలోచన ఉండాలి. కానీ చేసే ప్రతి పనిలో అట్టడుగున ఉన్నటువంటి వారిని వేలు పట్టుకొని నడిపించుకొని తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసింది. మాకెప్పుడు నిత్యం ఎన్నిసార్లు కలిసినా, ఎన్నిసార్లు మాట్లాడినా కేసీఆర్ గారు మేమెవ్వరం నాయకులం కలిసినా, ఈశ్వరన్నకు తెలుసు, సీనన్నకు తెలుసు, మా నారాయణ తమ్ముడికి, చంద్రవతి గారికి అందరికీ తెలుసు, ఎప్పుడు కలిసినా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు, మనిషి అనేటోడు 1000 ఏళ్లు బతకడానికి పుట్టలేదు. మనిషి అనేవాడు 1000 ఏళ్లు బతకడానికి పుట్టలేదు. పుట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రోజులల్లా బక్కపలసనోని కోసం పనిచేయాలి, పేద సాధ కోసం పనిచేయాలి, అనగారినోని కోసం పనిచేయాలి అని చెప్పి నిరంతరం చెప్తా ఉంటారు తప్పితే ఇంకొక మాట చెప్పరు. మరి అటువంటి ఆలోచన విధానం నుంచి, దళితుని ధనవంతుని చేయాలి అనేటటువంటి ఆలోచన విధానం నుంచి పుట్టిందే ఈ యొక్క దళిత బంధు పథకం తప్పితే ఏదో రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో, ఇంకో దానికోసమో కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా వచ్చే తరం గురించి ఆలోచిస్తుంది, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తుంది. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మిర్చికి 11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆ మీటింగ్కి వర్చువల్లో కూడా ఆయన అటెండ్ అయ్యి మరి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున, మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి
ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు, నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్, దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగ్ ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి, లాంగ్ టర్మ్లో కూడా మిర్చి రైతుల తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి లింక్ చేయాలి, ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దమ్ముంటే కేంద్ర బడ్జెట్ మీద బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వీడియోలను బండి సంజయ్ విడుదల చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువేరు, కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలో అభ్యర్థి కరువేడు, దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువేనంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువే పరిస్థితి వచ్చింది. అభ్యర్థులే లేని పార్టీలు వాళ్ళ ఎన్నికల్లో ఓటేమని కోరుతున్నాయి. వాళ్ళు ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నాయి, నిరాశతో ఉన్నాయి. ఇవాళ ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించే దాఖలు లేవు. 100 రోజుల పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యను పరిష్కరిస్తాం, కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు కాబట్టి మేము చేస్తే ఇంకా ఇది చేస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ 14 నెలలే కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకునే దాఖలాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా 2023 నుంచి పీఆర్సీ కోసం ఎదురుస్తున్నారు. ఆ కమిటీ లేదు, కమిటీ సమావేశం లేదు, అతిగతి లేకుండా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వము యథావిధిగా డిఎల్ ఇస్తున్నది. దాంతోపాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఎల్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ 5 డిఎల్ ఇవ్వాలి. 5 డిఎల్ లేవు. జీపీఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు, గ్రాడ్యుటీ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు. ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వాళ్ళు చెప్పులరిగే విధంగా ఇవాళ సెక్రటరీ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళం కూడా 15% కమిషన్ అడుగుతున్నారు.
ఇవాళ కనీసం రిటైర్ అయిన తర్వాత పైసలతో పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకు వ్యాపార పరంగా వాళ్ళ సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి ఎదురు ఇచ్చే సమయంలో ఇలా పెళ్లిలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఇలా కేసీఆర్ ఏం చేసిండు, 59 నుంచి అప్పుడు పదవి విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ఆ పైసలు అని చెప్పి భావించి ఏం చేసిండు, 59 నుంచి వయోపరిమితి ఏం చేసిండు, దాన్ని 61 చేసిండు. ఐటీడీపీ పేరుతో మహిళలను చిన్నారులను టార్గెట్ చేయడం నీచమని టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కొర్ల శిరీష మండిపడ్డారు. గతంలోనూ ఇలాంటి ట్రోల్స్ తో మహిళలపై అసభ్యంగా విమర్శలు చేశారని ఆరోపించారు. మహిళలపై అసభ్యకరమైన ట్రోలింగ్ ను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక నీచమైన చర్య మనం చూసుకుంటే గడిచిన 2 రోజుల క్రితం దేవికారెడ్డి అని 12 ఏళ్ల చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆమె బాధని వ్యక్తపరుచుకుంది. ఒక ఇంటర్వ్యూలో అమ్మఒడి గత ప్రభుత్వంలో అందేది, ఈ ప్రభుత్వంలో మాకు అందట్లేదు అని చెప్పడంతో ఆమె పైన ఐటీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రోలింగ్స్ చేయడం మనం చూస్తున్నాం. ఎంతగా ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఆమె తల్లిని మార్చేసి ఆయన తండ్రి ప్రొఫెషన్ ని కూడా మార్చేసి మరి ట్రోలింగ్ చేస్తున్నారు. మేము ఈ ట్రోలింగ్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా సరే బాలికల్ని కక్ష సాధింపులకు వాడుకోవడం టీడీపీ వాళ్ళకి కొత్తేమీ కాదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే గీతాంజలి అనే మహిళ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు స్థలం వచ్చింది, నా కళ నెరవేరింది, సొంత ఇంటి కళ నెరవేరింది అని ఆమె ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్ని ఆమె మెచ్చుకోవటం వల్ల ఆమెను విపరీతంగా టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసి ఆఖరికి ఆమె మానసిక క్షోభకి గురయ్యి రైలు కిందకి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అలాగే మేఘనా అనే చిన్నారి 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండటం మనం చూసాం. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నతమైన చదువు అలాగే ఇంగ్లీష్ మీడియం చదువుని అందిస్తున్నారు, అందుకు మేము ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని చెప్పడంతో ఆమె పైన కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ విషం చిమ్మటం మనం చూసాం. అంటే ఒక గ్రామాల్లో ఉన్న పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లీష్ మాట్లాడకూడదా? ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడాలా? ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక విధానాన్ని సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే ఐటీడీపీ వాళ్ళు వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో మహిళలు, బాలికలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి అనరాని మాటలు అంటూ కించపరుస్తూ వాళ్ళ మీద చాలా అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేయడం చాలా బాధాకరం. మేము ఇలాంటి అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళల పైన గానీ బాలికల పైన గానీ అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కదా, మరి ఇప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని మేము అడుగుతా ఉన్నాము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, దేవికారెడ్డి పైన జరిగినటువంటి ట్రోల్స్ ఎవరైతే చేశారో వాళ్ళపైన ఇమీడియట్ గా మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ హక్కుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వైఖరి రాష్ట్రానికి అన్యాయమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ తో విందులు విలాసాలు చేసుకుని హలాయ్ బలాయ్ చేస్తూ కేసీఆర్ రాష్ట్ర నీటిని, నిధులను, ఉద్యోగ నియామకాలను అపహరించేందుకు సహకరించారని మండిపడ్డారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 1200 టీఎంసీల నీరు ఏపీకి తరలిపోతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం చూస్తూ ఊరుకుందని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల రక్షణ కోసం ప్రస్తుత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినారు. ఇది వీళ్ళ ఘనత. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారు నాకు గుర్తు చేస్తున్నారు, ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తిగా దాన్ని పడబెట్టిన వర్క్స్ మొత్తం మేము వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడి కొత్త బేరింగ్ తీసుకొచ్చి మళ్ళా పనులు మొదలుపెట్టి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనలు పనులు మొదలుపెట్టినాం. కృష్ణానదీ జలాలు శ్రీశైలం కిందిని తీసుకోవడానికి 30 టీఎంసీలు తీసుకోవడానికి 3 లక్షల ఎకరాలు మరి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ట్రైబల్ ఏరియాస్ బ్యాక్వర్డ్ ప్లేస్ ఆఫ్ నల్గొండకి ఎస్ఎల్బిసి టనలు పనులు మొదలుపెట్టినాం. 100% మా హ్యాంలో ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేస్తాము, అది నేను హామీ ఇస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. అదేవిధంగా వీళ్ళు ఎంత గొప్పగా పరిపాలించిందంటే
10 ఏళ్ల అధికారంలో ఉండి 1.81 lakh crores ఖర్చు పెట్టి 10 ఏళ్ల అధికారంలో ఉండి 1.8 lakh crores ఖర్చు పెట్టి వాళ్ళు అడిగిందే 299 టీఎంసీ తెలంగాణకి. ఏ సంవత్సరం కూడా 199 టీఎంసీల కంటే ఎక్కువ వాడలేదు. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత తెలంగాణకు అన్యాయం జరిగిందో వాళ్ళ హ్యాండ్లో ఈ ఫిగర్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్, మరి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఎస్ఎల్బీసీలో 40 టీఎంసీలు, కల్వకుర్తిలో 40 టీఎంసీలు, నెట్టంపాడులో 25 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలు, డిండిలో మనం 30 టీఎంసీ డిండి ప్రాజెక్టు బండబెట్టినరు. మళ్ళా మేము అధికారంలో వచ్చి ఏదులో డిండి ప్రాజెక్టు మొదలుపెట్టిన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లోనే 225 టీఎంసీలు కృష్ణా నదీ జలాలు ఉపయోగపడేవి. 25,64,500 ఎకరాలకి తెలంగాణలో నీళ్ళకి కృష్ణా నదీ జలాలు వచ్చేవి. ఇది కూడా ఏమీ చేయలే వాళ్ళు. నెక్స్ట్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగితే జగన్ పాలనలో రైతులు అగణ్యంగా నష్టపోయారని మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ చంద్రన్న రైతులకు భరోసాగా నిలిచితే జగన్ పాలన రైతులను సంక్షోభంలోకి నెట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో రైతులు కష్టాల్లో పడిపోయినా మద్దతు ధరల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకొని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాల్ని, అబద్ధాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి, లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి. దానికి బదులుగా విధ్వంసం వైపు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు, అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి, వ్యవసాయం నిలిస్తేనే, రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు, ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు, గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోయినట్టు, మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమను కల్పించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నావు, ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు, ఆర్బీకే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలను సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని ఆయా ప్రాంతాల్లో నియమించుకొని నీ తాడేపల్లి రాజప్రసాదానికి. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలైనా వారి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది. మారింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కానీ
తెలంగాణ పరిస్థితి మారలేదు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని, నేడు రేవంత్ కూడా కేసీఆర్ లానే వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుకూలంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. కర్ణాటక తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్దపీట వేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ లాగానే. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడుందో, అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా, ఒక డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాలలో బీజేపీని గెలిపించారు. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది. ప్రభుత్వ అటవీ శాఖ భూములను ఆక్రమించారనే అభియోగాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలో చిత్తూరు, కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల్లో రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి. తిరుమలలో టోకన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,386 మంది తల నీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి 4.24 కోట్ల ఆదాయం సమకూరింది. రామన్నా నన్ను గమ్మున అన్ని పెట్టారు కొండ కింది కింద అన్ని ఉంటాయి పోండి.